భాగ్యనగరంలో కురిసిన జడివాన కష్టాలనే కాదు భారీ నష్టాలను మిగిల్చింది. వరద ప్రవాహానికి ఇళ్లు, అపార్ట్మెంట్లు, కార్లు, బైక్లు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి. వాన నష్టం 100 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సుమారు 2,000కు పైగా ఇళ్లు, 1,800కు పైగా కార్లు, 6,000 వరకు ద్విచక్ర వాహనాలు నీటి మునిగినట్టు సమాచారం. ప్రాణహాని ఎక్కువ లేకపోయినా ఆస్తి నష్టం భారీగా ఉంది. కుకట్పల్లి నుంచి వచ్చే నాలా బేగంపేట మీదుగా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. దీంతో బేగంపేట నాలాకు ఇరువైపులా ఉన్న అల్లంతోట బావి, బ్రాహ్మణవాడి పరిసర ప్రాంతాల్లో 2,000 ఇళ్లు నడుంలోతు నీళ్లలో మునిగాయి. వీటి నష్టం 10 కోట్లు ఉంటుందని అంచనా. నిజాంపేట ప్రాంతంలోనే 200 అపార్ట్మెంట్లు సెల్లార్లలోకి నీళ్లొచ్చాయి. దీంతో వాహనాలతో పాటు అక్కడి లిఫ్ట్లు, జనరేటర్లు, ఎలక్ట్రికల్ బోర్డులు అన్నీ పాడయ్యాయి. నీట మునిగిన కార్ల రిపేర్లకు 50,000 నుంచి 2.5 లక్షల వరకు అవుతుందని అంచనా. ఈ లెక్కన 1,800 కార్ల మరమ్మతులకు 17 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక బైక్ల విషయానికొస్తే 6,000కు పైగానే నీట మునిగాయి. వీటి మరమ్మతులకు 3 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మరోవైపు నీళ్లలో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో వర్తించడం లేదు. కొన్ని కంపెనీలు మాత్రం 60 నుండి 80% వరకు ఇస్తుండగా కొన్ని కంపెనీలు అసలు ఇవ్వటం లేదు. దీంతో కార్ల యజమానులు జేబుకు చిల్లు పడుతోంది. కుండపోత వాన కొండంత కష్టాలను మిగిల్చింది. భారీ వర్షాలకు భాగ్యనగరంలో 100 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. హైదరాబాద్లో రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, నాలాల్లో వరద నీటి ఉధృతి పెరగటంతో జనావాసాలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చాయి. నగర శివారు కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని వేలాది గృహాల్లోకి నీరు చేరింది. వందలాది అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద నీరు నిలిచింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 2 రోజుల వర్షానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు 100 కోట్లకు పైగా నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. నగరంలోని వేలాది కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 10 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జడివానకు విద్యుత్ తీగలు, స్తంభాలపై చెట్లు కూలాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలాయి. దాదాపు 1 కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇక ఆర్టీసీ వేలాది సిటీ సర్వీసులను నిలిపివేసింది. ఫలితంగా 50 లక్షల వరకు నష్టం చవిచూడాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరానికి గుండెకాయ వంటి ఐటీ రంగంపైన వాన, వరద ప్రభావం చూపాయి. కుండపోత వానతో వందలాది మంది ఉద్యోగులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి వేళకు ఆఫీసులకు చేరుకోలేకపోయారు. దీంతో పని గంటలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఐటీ రంగానికి ఎంత నష్టమనేది నిపుణులు అంచనా వేస్తున్నారు.